ఇక ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని సస్పెన్షన్ 6 నెలలు పొడిగిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. రివ్యూ కమిటీ సిఫార్సు తరువాత సెప్టెంబర్ 25వ తారీఖు వరకు వారిపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. వీరు నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలు ఉన్నాయి. ఇక ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇక్కడ పొడిగించడానికి గల కారణాలు మనం ఎలా చూడాలంటారు దీన్ని? ముంబై నటి జత్వాని వేధింపుల కేసుకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో ఉన్న ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ ను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని సస్పెన్షన్ ను 6 నెలలు పొడిగిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. రివ్యూ కమిటీ సిఫార్సు తర్వాత సెప్టెంబర్ 25వ తారీఖు వరకు వారిపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. అయితే వీరు నిబంధనలకు ఉల్లంఘించారని అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఉన్న ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇందులో ఉన్న ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ ను 6 నెలల పాటు పొడిగించినట్టుగా తెలుస్తోంది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూస్తే ముంబై నటి కాదంబరి జత్వాని వేధింపుల ఆరోపణ కేసులు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులని ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ పొడిగిస్తూ కొద్దిసేపు నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ టిఎస్ఆర్ సీతారామాంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతి రాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 సెప్టెంబర్ 25 వరకు వారి సస్పెన్షన్ పొడిగిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రివ్యూ కమిటీ సిఫార్సు అనంతరం ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను పొడిగిస్తున్నట్టు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ అధికారులు ముగ్గురు అఖిల భారత సర్వీస్ నిబంధనల్ని ఉల్లంఘించారన్న అభియోగాలపై కూడా వారిపై సస్పెన్షన్ జారీ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే నటి జత్వాని కేసులో నిందితులుగా ఉన్న ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులని గతంలో కూడా హైకోర్టు వీరు ఆశ్రయించినా కానీ వారికి ఏమాత్రం కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వారిపై సస్పెన్షన్ వేటు కొనసాగిస్తూ టీఎస్ విజయానంద్ కూడా పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ.